ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ప్రకటించిన నేపథ్యంలో అసలు యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? పాకిస్తాన్ మిసైల్ ప్రయోగిస్తే హైదరాబాద్కు ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నది? ఆ దేశం మిసైల్ రేంజ్ హైదరాబాద్ సహా ఏ నగరాల వరకు ఉన్నది? ఈ మిసైల్ను అడ్డుకునే స్థాయిలో మన రక్షణ వ్యవస్థలు ఉన్నాయా? మన దేశ రక్షణ వ్యవస్థలోని ఆయుధాలు పాక్ బలాబలాలపై సామాన్యుల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇప్పటికే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిన టైంలో పదాతి దళాలతో యుద్ధం చేసే స్థితిలో ఆ దేశం లేదు. ఒకవేళ భారత్ ఏమాత్రం ముందడుగు వేసినా తను మిసైల్ దాడి చేయడం మినహా మరే చర్య చేపట్టలేదు. అయితే పాక్ వద్ద భారత్ మొత్తం కవర్ అయ్యే స్థాయిలో మిసైల్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి అస్త్రాలు షాహిన్, బాబర్. మరి ఈ మిసైళ్లను భారత్ అడ్డుకోలేదా అంటే అది చిటికలో పనిగా చెప్పవచ్చు. పాక్ భూభాగం నుండి ఎక్కడి నుంచెల్లైనా మిసైల్ యాక్టివేట్ కాగానే మన రక్షణ వ్యవస్థలు అలర్ట్ అవుతాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న 100కి 100 పాళ్ళు వాస్తవం. అందువల్ల టీవీల్లో చూపెడుతున్నట్లు పాక్ భారీగా మిసైల్ పరీక్షలు చేస్తున్నా అవన్నీ హనుమంతుడి ముందు కుప్పిగంతులుగా చెప్పవచ్చు. కానీ కొన్ని మిసైళ్లను మన రక్షణ వ్యవస్థలకు పరీక్ష పెట్టే స్థాయిలో ఉన్నా మన రక్షణ వ్యవస్థలు అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉండడం కలిసొచ్చే అవకాశం. అయితే ఇప్పుడు పాక్ వద్ద ఏ మిసైళ్లు ఉన్నాయి, వాటిని అడ్డుకోవడానికి భారత్ ఎలాంటి మిసైళ్లతో డిఫెన్స్ చేసుకుంటుందో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పాకిస్తాన్ వద్ద బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ ప్రధాన ఆయుధాలు. అందులో షాహిన్ సిరీస్ మిసైళ్లను ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. అబాబిల్, బాబర్, ఫతా, గౌరీ కూడా ఉన్నాయి. ఈ మిసైళ్లన్నింటినీ వెహికల్ ల్యాండ్ ప్యాడ్లతో ప్రయోగించవచ్చు. అందువల్ల అవి ఎక్కడి నుంచి లాంచ్ అవుతాయన్నది మాత్రం ప్రశ్నార్థకం. కానీ ఒక్కసారి మిసైల్ ఆన్ చేసి డైరెక్షన్ సెట్ చేయగానే మన రక్షణ వ్యవస్థలు పసిగడతాయి. అందువల్ల అంతర్జాతీయ మీడియాలో పాక్ సైనిక బలంపై జరుగుతున్నటువంటి ప్రచారం అంతా ఉత్తదే. ఎందుకు అనంటే మన సైనిక బలగాలతో పోల్చితే పాక్ చాలా బలహీనంగా ఉన్నది. ఈ వాదన ఎలా ఉన్నా పాక్ వద్ద ఉన్నటువంటి మిసైల్స్ వాటి రేంజ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. షాహిన్ 3 ఇది దాదాపు 2750 కిలోమీటర్ల వరకు ప్రభావితం చేస్తుంది. ఇంకోటి వచ్చేసి షాహిన్ 2 ఇది 2000 కిలోమీటర్ల వరకు ప్రభావితం చేస్తుంది. ఇంకోటి అబాబిల్ ఇది 2200 కిలోమీటర్ల వరకు కూడా ప్రభావితం చూపుతుంది. అండ్ ఇంకోటి బాబర్ హత్ 7 ఇది దాదాపు 700 కిలోమీటర్ల వరకు కూడా ప్రభావం చూపుతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి రాద్ హత్ 8 అనమాట. ఇది 350 కిలోమీటర్ల వరకు ప్రభావితం చూపిస్తుంది. ఇంకోటి ఫతా 2 ఇది కేవలం 400 కిలోమీటర్ల వరకే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్గా గౌరీ హత్వి వచ్చేసి 1500 కిలోమీటర్ల వరకు కూడా చూపిస్తుంది ప్రభావం. అండ్ వీటిలో ఈ 3 ఏంటి అంటే డేంజర్ అవేంటంటే అబాబిల్ ఇదొకటి ఫస్ట్ది. ఈ మిసైల్ మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఒకేసారి వేర్వేరు ప్రాంతాలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. భారతదేశ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను దాటిపోయే సామర్థ్యం కలిగి ఉంది. ఇంకొకటి బాబర్ హత్ 7 దీని రేంజ్ వచ్చేసి 700 కిలోమీటర్లు. ఈ క్రూయిజ్ మిసైల్ భూమి, వాయు, సముద్రం నుండి ప్రయోగించబడుతుంది. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ ర్యాడర్లను తప్పించగలదు. అండ్ ఇక ఉత్తర పశ్చిమ భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లను లక్ష్యంగా చేసుకోగలదు. అది కూడా అందరికీ తెలిసింది. అయితే ఫతాహ్ 2 ఇది మూడోది. దీని రేంజ్ వచ్చేసి 400 కిలోమీటర్లు. ఈ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 2023లో పరీక్షించబడింది. బట్ కాకపోతే S-400 వంటి ఆధునిక రవాణా వ్యవస్థలను దాటి దాడులు చేసే రూపొందించబడింది. ఇది పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్లోని సైనిక స్థావరాల వంతెనలతో పాటు ఢిల్లీలోని కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేయగలదు. అండ్ పాకిస్తాన్ మిసైళ్ల రేంజ్ ఆధారంగా భారతదేశంలో ఈ ప్రాంతాలు లక్ష్యంగా చేయబడే అవకాశం ఉంది. ఇందులో హైదరాబాద్ సహా పలు దక్షిణాది నగరాలు కూడా ఉన్నాయి. అండ్ నిజానికి ఏ మిసైల్ అయినా అందులో అణుబాంబు కాకుండా సాంప్రదాయ పేలుడు పదార్థాలను అమర్చినా దానివల్ల దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో తీవ్ర నష్టం జరుగుతుంది. అండ్ కిలోమీటర్ పరిధిలో మంటలు చెలరేగడం లేదా భవనాలు పూర్తిగా నేలమట్టం కావడం జరుగుతుంది. ఉత్తర భారతదేశం గల జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీలను ఫతా 2 అంటే బాబర్ ర్యాడ్ మిసైల్స్ టార్గెట్ చేయగలుగుతాయి. ఇక దాని తర్వాత పశ్చిమ భారతదేశం గల షాహిన్ 2 అంటే ఇప్పుడు పశ్చిమ భారతదేశంలో షాహిన్ 2 అబాబిల్ మిసైల్ రేంజ్లో జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్ అండ్ భోపాల్ వంటి నగరాలు కూడా ఉంటాయి. ఇకపోతే మధ్య దక్షిణ భారతదేశం గల ఇది మనది ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలను కూడా షాహిన్ 3 2750 కిలోమీటర్ల వరకు ఏం చేయగలుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకుంది అదే. ఇకపోతే తూర్పు ఈశాన్య భారతదేశం గల ఇతర ఈశాన్య రాష్ట్రాలు కూడా దాని కిందకి వస్తాయి. ఇది షాహిన్ 3 రేంజ్లోకి వస్తాయన్నమాట. అయితే మన రక్షణ వ్యవస్థలు వాటి సామర్థ్యం చూసుకుంటే
భారతదేశం వద్ద బహుళ స్థాయిలో రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అబాబిల్, బాబర్, ఫతా వంటి మిసైల్స్ కొంత ప్రమాదకరమే అయినా వాటి నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు మనకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో S-400, బరాక్ 8, ఆకాష్ డిఫెన్స్ వంటివి కూడా ప్రధానమైనటువంటి వ్యవస్థలు. అయితే ఇవి పాకిస్తాన్ మిసైళ్లను అడ్డుకోగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నది. అందులో S-400 ట్రంప్. ఇది రష్యా తయారు చేసినటువంటి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ. దాదాపు ఇజ్రాయెల్ తయారీ ఐరన్ డోమ్ను పోలి ఉంటుంది. ఇది విమానాలు, క్రూయిజ్ బాలిస్టిక్ మిసైళ్లతో పాటు డ్రోన్లను కూడా 400 కిలోమీటర్ల రేంజ్లో ఛేదించగలదు. ఇది 600 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుని కనిపెట్టే రాడార్ సామర్థ్యం కూడా ఉన్నది. అండ్ ఒకేసారి 36 లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఇలాంటివి మన సైన్యం చేతిలో దాదాపు 3 ఉన్నాయి. 2018లోనే $5.43 బిలియన్ల 5 S-400 స్క్వాడ్లను కూడా కొనుగోలు చేసింది. అందులో 2023 నాటికి 3 వినియోగంలోకి వచ్చాయి. మిగిలినవి ఈ ఏడాది చివరి నాటికి చేరుతాయి. అవి సరిహద్దుల సమీపంలోనే ఏర్పాటు చేయడంతో శత్రువు కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటాయి. ఇవి షాహీన్, అబాబిల్, బాబర్, రా మిసైళ్లను ఛేదిస్తాయి. అయితే అబాబిల్, బాబర్ సామర్థ్యాలు S-400 లక్ష్య ఛేదన సామర్థ్యాన్ని సవాల్ చేసే అవకాశం ఉన్నా ఆకాష్, బరాక్ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాయి. ఫతా 2 అంటే మిసైల్ దాడి వ్యూహాన్ని మన దగ్గర ఉన్నటువంటి S-400 సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఉన్నది. కానీ దాటిపోయే అవకాశం తక్కువేనని సమాచారం. ఎందుకంటే S-400 VHF రాడర్లు తక్కువ ఎత్తులో ఎగిరే వేగవంతమైనటువంటి లక్ష్యాలను తేలికగా గుర్తించగలవు. ఇవే కాకుండా భారత్ దగ్గర బరాక్ 8 కూడా ఉంది. ఇది ఇండో ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ. దీని రేంజ్ 70 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది బాబర్, రాద్ వంటి క్రూయిజ్ మిసైళ్లను, విమానాలను సునాయాసంగా ఛేదిస్తాయి. ఇది ఒకవైపు నుంచి కాకుండా 360 డిగ్రీస్లలో శత్రువు కదలికలను కనిపెడుతూనే బహుళ లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆకాష్. స్వదేశీయంగా తయారైనటువంటి ఈ వ్యవస్థ రేంజ్ 30 నుంచి 70 కిలోమీటర్లు. ఆకాష్ మాక్ 2.5 వేగంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది బాబర్ వంటి సబ్సోనిక్ మిసైళ్లను పక్కాగా నేలకు కూల్చుతుంది. ఇక QRSAM. ఈ వ్యవస్థ రేంజ్ వచ్చేసి 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఫతా 2 వంటి వేగంగా దూసుకొచ్చేటువంటి లక్ష్యాలను నిమిషంలోనే అడ్డుకుంటుంది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ మన దేశంలో 2 రకాలుగా BMD వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, రెండోది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. 2000 కిలోమీటర్ రేంజ్ కలిగినటువంటి బాలిస్టిక్ మిసైళ్లను ఛేదించగలవు. ఇది షాహీన్ సిరీస్ను అడ్డుకునేందుకు తయారు చేసుకున్నది. సో మొత్తంగా పాకిస్తాన్ ఎలాంటి మిసైళ్లతో వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కోగల శక్తి భారత్ దగ్గర ఉందన్నమాట.